జిల్లాలు ఉన్నప్పుడు 77, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరొక 2 జిల్లాల్లో 5 రెవెన్యూ డివిజన్లు కలిపి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో 82 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి గతంలో 77 ఇప్పుడు 5 ఉంటే ఆ పెరిగిన లేదా కొత్తగా వచ్చిన రెవెన్యూ డివిజన్లు ఏంటి అనే దాని గురించి ఒక్కసారి తీసుకున్నట్లయితే అడ్డు రోడ్డు చూడండి. ఇక్కడ మనకి అడ్డు రోడ్డు అనేది ఒక అడ్డు రోడ్డు జంక్షన్ అంటారు దీన్ని. సార్ అడ్డు రోడ్డు జంక్షన్ చూడండి. అడ్డు రోడ్డు జంక్షన్ ఏదైతే ఉందో అడ్డు రోడ్డు జంక్షన్ అనేది ఒక నూతన రెవెన్యూ డివిజన్ గా తీసుకొచ్చారు. అడ్డు రోడ్డు ఇది అడ్డు రోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ ఏ జిల్లా నుంచి ఏర్పడింది అని అడిగితే ఇది మనకి అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేశారు. యాక్చువల్ గా ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉండేవి? 77 ప్లస్ 5 కలిపితే ఇప్పుడు 82 రెవెన్యూ డివిజన్లు ఉంటే అందులో ఒకటి అడ్డు రోడ్డు. 2 ఏంటని అడిగితే అద్దంకి. సార్ అద్దంకి అనేది ఒక రెవెన్యూ డివిజన్ అండి. అద్దంకి గతంలో బాపట్లలో ఉండేది. అద్దంకిని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అద్దంకి అనేది గతం బాపట్ల జిల్లా నుంచి ఉండేది. అద్దంకిని బాపట్ల జిల్లా నుంచి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అద్దంకిని ప్రకాశం జిల్లాలో పెట్టి దీనికి ఒక రెవెన్యూ డివిజన్ హోదాని కల్పించారు. అద్దంకి దర్శి ప్రాంతాలన్నీ కలిపి ఈ ఏరియాలో ఏర్పాటు చేసుకున్నారు. మరి నెక్స్ట్ మరొకటి ఏంటని అడిగితే ఇప్పుడే మనం చెప్పుకున్నాం పీలేరు అనేది ఒక రెవెన్యూ డివిజన్ గా కొత్తగా ఏర్పాటు చేశారండి నిన్న జనవరి 1వ తేదీన. ఈ పీలేరు అనేది ఒక కొత్త రెవెన్యూ డివిజన్ గా తీసుకొచ్చారండి. ఎక్కడ ఏ జిల్లాలో ఉంది అని అడిగితే ఇది అన్నమయ్య అనేటువంటి జిల్లాలో ఉందండి. పీలేరు అనేది ఒక రెవెన్యూ డివిజన్ గా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మడకసిర అనేది ఒక రెవెన్యూ డివిజన్ అండి. ఇది ఎక్కడ ఏ జిల్లాలో అని అంటే శ్రీ సత్యసాయి అనేటువంటి జిల్లాలో ఏర్పాటు చేశారండి మడకసిర. చూడండి అడ్డు రోడ్ జంక్షన్ దగ్గర అనకాపల్లి జిల్లాలోని ఒక రకమైన రెవెన్యూ డివిజన్ అద్దాంకి, అలాగే పీలేరు, అలాగే మడకసిర లాంటి మరొక నూతనమైనటువంటి 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నారని చెప్పాను. సో 1 అడ్డు రోడ్డు, 2 అద్దంకి, 3 పీలేరు, అలాగే మడకసిర లాంటి కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా మనకి తీసుకున్నట్లయితే బనగాపల్లి అనేది మరొకటి. సో